Hello guys, this is Ishwar Bolegar. Welcome back to our channel Ishwar Bolegar Fitness. అయితే ఈ వీడియో కొంచెం స్పెషల్ ఉండబోతుంది అనమాట. ఇది వచ్చేసి ఒక అన్బాక్సింగ్ వీడియో. సో మనకు ఒక గిఫ్ట్ వచ్చింది. సో అది ఏందనేది మనం వీడియోలో మాట్లాడుకుందాము. ఫస్ట్ అసలు ఆ గిఫ్ట్లో ఏముందో తెలియదు, జస్ట్ అది షూ అని మాత్రం తప్ప నాకు ఇంకా మిగతా ఏం డీటెయిల్స్ తెలియదు, ఏ షూ ఉన్నా ఏంది ఏం కథ అనేది. అందుకే ఒక చాకు రెడీ పెట్టేసుకున్నా అన్బాక్సింగ్ చేయడానికి. ఫస్ట్ ఇది ఏమంటారు, సో ఆ స్టోరీ చెప్తా, ఆ బ్యాక్ స్టోరీ చెప్తా మీకు. సో ఎందుకు అనంటే నాకు గిఫ్ట్స్ చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు, చాలా అంటే లైఫ్లో ఒక 4-5 సార్లు వచ్చి ఉండొచ్చు గిఫ్ట్స్, దానికన్నా మించి ఏం రాలేదు, ఫ్రెండ్స్ నుంచి ఎక్కడి నుంచి రాలేదనమాట. సో ఇది నాకు స్పెషల్ గిఫ్ట్, అందుకే నేను దీన్ని డాక్యుమెంట్ చేసుకొని నా ఛానల్లో పెట్టుకోవాలి కంపల్సరీ అని అనుకున్నా. ఎందుకంటే చాలా చిన్న హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా, సో నా ఫేస్ స్మైల్ చూడొచ్చు మీరు. నేను ఎప్పుడైతే స్నీకర్ కలెక్షన్ స్టార్ట్ చేసిందో దాని తర్వాత నా థర్డ్ స్నీకర్ ఇది అవ్వడము, విచ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ స్నీకర్ అవ్వడము. చూద్దాం ఏంది ఎక్స్పెన్సివ్ స్నీకర్ అయ్యింది ఏం కథ అనేది. ఇది దా పార్సల్. సో ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముందో చూసిన తర్వాత మాట్లాడదాం. సో నేనైతే వెయిట్ చేయలేకపోతున్నాను అనమాట. సో దీంట్లో నుంచి ఇంకో బాక్స్ వెళ్ళింది మనకు. ఇది మన మెయిన్ బాక్స్. సో హియర్ ఈజ్ అవర్ షూ. సో యూకే 10 ఇది మన సైజ్ అనమాట. అయితే ఫస్ట్ ఇది అన్బాక్స్ చేసే ముందు ఆ స్టోరీ చెప్తాను మీకు, అసలు ఈ స్నీకర్ ఎట్లా వచ్చింది నా దగ్గర ఏంది అనేది. అయితే కొన్ని డేస్ బ్యాక్ మనం ఫస్ట్ స్నీకర్ కొన్న వీడియో పెట్టినాం కదా. సో ఆ వీడియో మన టీమ్ బాడీ స్కల్ప్చర్ నాగార్జున అన్న చూసిండు అనమాట. సో అది చూసి అదే రోజు ఏదైతే ఆయన వీడియో చూసినారో ఆ రోజు నాకు నా షూ సైజ్ అడుగుండే. అంటే ఆయన దగ్గర చాలా స్నీకర్స్ ఉంటాయి. సో ఆయన నాకు షూ సైజ్ అడిగినప్పుడు, అంటే లైక్ ఎందుకు అడిగినో తెలియదు, బట్ షూ సైజ్ అడిగితే నేను షూ సైజ్ చెప్పినాను అనమాట. సో షూ సైజ్ చెప్పిన తర్వాత అడ్రస్ పంపండి, ఫోన్ నెంబర్ పంపండి అంటే నేను పంపించిన తర్వాత వై అని అడిగిన, బట్ అన్న ఏం చెప్పలేదన్నమాట. సో దాని తర్వాత నాకు ఒక ఇది వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ డే నాకు మెసేజ్ వచ్చింది. సో మీకు delivery.com నుంచి డెలివరీ వస్తుంది అని మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఓకే, అప్పుడు నాకు రియలైజేషన్ అయినా నేను, సో అన్న సెండింగ్ సంథింగ్ అని. సో లిటరల్లీ వెయిట్ చేయలేకపోయినా 1 వీక్ అయిందనమాట. సో 1 వీక్లో మన ఆర్డర్ డెలివరీ అయిపోయింది. సో ఒక స్నీకర్ కలెక్టర్ తెలుసు, స్నీకర్ తీసుకోవాలన్న ఆ స్నీకర్ పిక్చర్లకు తెలుసు అది ఎంత హ్యాపీ మూమెంట్ ఉంటుందో. అది కూడా ఒక గిఫ్ట్ రావడం అనేది, అది కూడా స్నీకర్, మనకి ఇష్టమైన స్నీకర్స్ అనమాట. నైకీ ఇది ఏందనేది చూద్దాం ఫస్ట్. అసలు నైకీ జార్డన్ 1 రెట్రో హై. సో ఫస్ట్ నా స్నీకర్ కలెక్షన్లో నేను పెట్టుకోవాలి అనుకున్నది మాత్రం నైకీలో జార్డన్ హైస్ పెట్టుకుందాం అనుకున్నా. సో అది మనకు దొరకలేదు. మిడ్స్ పెట్టుకున్నాం, స్పైజాక్, దాని తర్వాత డంక్స్ పెట్టుకున్నాం లో. ఇది వచ్చేసి ఇక్కడైతే బాక్స్ పైన మనకు ఎయిర్ జార్డన్ 1 రెట్రో హై అని ఉంది. లెట్స్ సీ వాట్స్ ఇన్సైడ్ అండ్ ఏం కలర్ ఉంది, అది ఏందనేది కలర్ అది కూడా చూద్దాము. లిటరల్లీ మస్తు ఉందన్నమాట. షూ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లాక్, ఆ వైట్ కాంబినేషన్ అసలు చాలా మస్తు ఉంది, ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున అన్న. సో ఇంత మంచి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినందుకు నాకు. నా స్నీకర్ కలెక్షన్లో ఇది బెస్ట్ ఉండిపోతుంది అన్నమాట. సో ఎప్పుడైనా ఇది బెస్ట్ ఉండిపోతుంది నాకు ఇది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. షూ ఎట్లున్నాయో కంపల్సరీ కమెంట్ చేయండి అందరూ. ఐ హోప్ మీకు కూడా నచ్చినాయి అనుకుంటున్నాను. నాకైతే చాలా అంటే చాలా నచ్చినాయి. చెప్పలేకపోతున్నాను నేను, కానీ లిటరల్లీ దీస్ ఆర్ ది బెస్ట్ అండ్ నాకు ద బెస్ట్ గిఫ్ట్ లైఫ్లో ఇది ఒకటి. దీస్ ఆర్ సో స్పెషల్ ఫర్ మీ. సో ఈ కలర్ వే కూడా చాలా వర్సటైల్ ఉంది, మంచి ఉందన్నమాట. సో ఇది ఇప్పుడే సెర్చ్ చేసిన, దీన్ని ఏమంటారు అంటే ఇది లక్కీ గ్రీన్ అంట. ఇది వచ్చేసి అరౌండ్ అయితే నేను ఇప్పుడే గూగుల్లో సెర్చ్ చేసినాను, స్కాన్ చేసి అరౌండ్ 20,000 ఉందన్నమాట. 20,000 షూ ఇది. సో 20,000 షూ నేను మొన్న తీసుకుందే అది ఎక్కువ అనుకుంటే ఇది దానికన్నా చాలా ఎక్కువ. ఇదే హైప్లో మనం వర్కౌట్ చేయడానికి పోదాము. ఈరోజు నా చెస్ట్ అండ్ బైసెప్ వర్కౌట్ ఉంది అండ్ కాంపిటీషన్ కూడా చాలా దగ్గరకు వస్తుంది. అండ్ ఇప్పుడు
చెస్ట్ అండ్ బైసెప్ వర్కౌట్ ఉంది. సో అక్కడికి వెళ్ళి మాట్లాడదాము. అండ్ అది కాకుండా నేను రీసెంట్గా చాలా థింగ్స్ ఆర్డర్ పెట్టినాను అనమాట, చాలా సేవింగ్స్ నుంచి. సో ఇప్పటి నుంచి చేసిన సేవింగ్స్ కాదు, ఇప్పుడు నేను ఖర్చు పెట్టేటి ఇవన్నీ. సో ఇప్పుడు ఒక 1-2 monthsలో చేసిన సేవింగ్స్ అస్సలు కాదు. నేను లిటరల్లీ దగ్గర ఒక 1 year నుంచి చేసిన సేవింగ్స్ అనుకుంటా. ఎప్పుడైతే నా బైక్ ఈఎంఐ కంప్లీట్ అయిపోయి వచ్చినప్పుడు ఇంకా 3 monthsలో కంప్లీట్ అయిపోతుంది అన్నప్పుడు, సో నా బైక్ ఈఎంఐ కంప్లీట్ అయిపోయి ఒక 5 months అట్లా అయిపోయింది. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసిన, అంటే 8 to 9 months అయిందనమాట నేను సేవింగ్స్ స్టార్ట్ చేసి. దానిలో నుంచి ఒకటి స్పెండ్ చేస్తున్న డబ్బులు ఒక్కొక్కటి, అది కూడా క్వాలిటీ అప్గ్రేడ్ కోసం. సో ఇప్పుడు మీరు చూస్తున్న కెమెరా ఉందా, ఇది వచ్చేసి మా కోచ్ శివన్నది అనమాట. అయితే ఈ కెమెరా నుంచి నేను ఇంకా అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నా, అంటే సొంతంగా నేను కెమెరా తీసుకుందాం అనుకుంటున్నా. సో చూస్తున్నా సేమ్ కెమెరా తీసుకోవాలా లేకపోతే ఇంకా డిఫరెంట్ కెమెరా తీసుకోవాలి, ఎందుకంటే నాకున్న బడ్జెట్ రేంజ్లో. సో కంప్లీట్ మనకు క్వాలిటీతో పాటు బడ్జెట్ కూడా మ్యాటర్స్, మనం ఉన్న బడ్జెట్ రేంజ్లో తీసుకోవాలి. అందుకే నేనేం చేసిన అంటే అన్నీ ఒకటేసారి తీసుకోవడం మన వల్ల కాదు కాబట్టి, సో ఫస్ట్ ట్రైపాడ్ బుక్ చేసిన, దాని తర్వాత లెన్స్ బుక్ చేసిన, దాని తర్వాత ఇంకేమేమో బుక్ చేసిన. నాకు అంత ప్రాపర్ ఐడియా లేదు. సో మీకు అవి వచ్చిన తర్వాత మీకు చూపిస్తా, అది సపరేట్ అదంతా అన్బాక్సింగ్ వీడియో చూపిస్తా. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇది చూస్తుంది, ఇది ఒక 16mm లెన్స్ అనుకుంటా. సో ఇది చాలా మంచిగా ఉంటుంది, కానీ 30mm లెన్స్ దీనికి బాబు లెక్క ఉంటుంది. అది తోపు కనిపిస్తుంది అనమాట ఇంకా క్వాలిటీలో అంతా. ఇప్పటికే క్వాలిటీ అప్గ్రేడ్ అయింది అనుకుంటున్నా మన వీడియోస్లో. మీకు ఎట్లా మంచిగా అనిపిస్తున్నా లేవో కూడా కంపల్సరీ కమెంట్ చేయండి. ఇప్పుడైతే వర్కౌట్కి వెళ్ళిపోదాం. వర్కౌట్కి వచ్చేసినాము. టైం వచ్చేసి అరౌండ్ 1:30 అట్లా అవుతుంది. 45 minutes to 1 hourలో వర్కౌట్ అయిపోతుంది, కానీ కొంచెం వీడియో షూట్ ఉన్న రోజే కొంచెం లేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వర్కౌట్ వచ్చేసి మనది చెస్ట్ అండ్ బైసెప్ వర్కౌట్ ఉంది. సో నేను మ్యాక్సిమం నా వాల్యూమ్ కూడా తగ్గించిన ఈసారి. ఈ డ్రాప్అవుట్ సెట్ యాడ్ అయినాయి. సో ఆ డ్రాప్అవుట్ సెట్ గురించి మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, ఆ డ్రాప్అవుట్ సెట్ యాడ్ అయినా అనమాట. సో దానివల్ల నాకు ఇంకా ఇంటెన్స్ ఫీల్ వస్తుంది వర్కౌట్ చేసేటప్పుడు. అరే బ్రేక్ డౌన్ అయింది మజిల్ అన్న ఆ ఫీల్ వస్తుంది అన్నమాట. నేను చాలా డేస్ నుంచి మీకు చెప్తున్నాను, చెస్ట్ ప్రెస్ ఈజ్ ది బెస్ట్ అనమాట. చెస్ట్ ప్రెస్ మెషిన్స్ ఉంటాయి కదా, సో అవి బెస్ట్. ఎందుకు అని అంటే దానిలో ఇంజురీ తక్కువ ఉంటుంది, మనం ఇంజురీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు కంపేర్ టు డంబుల్ అండ్ బార్బుల్ ప్రెసెస్. కానీ బార్బుల్ ప్రెసెస్ సూపర్ మచ్, ఇక కంప్లీట్ ఇక బార్బుల్ ప్రెస్ అంటే ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదే స్మిత్ పైన చేస్తే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అనమాట. సో ఇక మనకు కొంచెం బద్ధకం అయిపోతుంది. అట్లాంటప్పుడు ఇది ఈజీ. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లెక్క మిషన్స్ ఉంటాయి, బట్ ఇవి చేయడం వల్ల మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకు కావాల్సిన చెస్ట్ పైనే లోడ్ పడుతుంది. సో మనకు చెస్ట్ పైనే లోడ్ కావాలి కాబట్టి ఇది చాలా మంచి వేరియేషన్. ఫస్ట్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ స్టార్ట్ చేయాలి, బట్ ఎందుకో హెవీగా పోవాలనిపించింది ఈ ఫ్లాట్ ప్రెస్కి. సో దీని నుంచి స్టార్ట్ చేస్తున్నా. సెకండ్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్. Let me show you. Look. Right there. Look. Right there. మ్యాక్సిమం నేను నా చెస్ట్ మూమెంట్స్ ఉంటాయి కదా, దానిలో మ్యాక్సిమం 3 వేరియేషన్సే చేస్తాను అనమాట. సో ఒకటి వచ్చేసి ఏమంటారు, ఇంక్లైన్ అప్పర్ చెస్ట్ కోట్ చేస్తా, మిడ్ చెస్ట్ కోట్ చేస్తా, లోయర్ పెక్ చేస్తాను అనమాట. సో విచ్ ఈస్ కేబుల్ క్రాస్ ఓవర్. సో ఇవి 3 కంప్లీట్ చేసుకుంటా. ఇవి 3తో పాటు ఈరోజు నాకు షోల్డర్ అండ్ బైసెప్ ఉంది. సో ట్రైసెప్ లేదు, షోల్డర్ అండ్ బైసెప్ ఉంది అనమాట. సో ఇది నాకు ఎఫెక్టివ్ అనిపించింది. ఇప్పుడు నేను చేసిన స్ప్లిట్స్లలో నాకు కంప్లీట్ ఎఫెక్టివ్ అనిపించింది వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా ఫాలో అయ్యేది. ఇది నేను నా లీన్ గెయిన్ ఫేస్లో కూడా ఫాలో అయ్యి ఉండే. లీన్ గెయిన్ ఫేస్లో నేను దగ్గర ఒక 6 weeks ప్రోగ్రామ్ ఫాలో అయ్యాను అనమాట. ఇది విచ్ ఇస్ డ్రాప్అవుట్ సెట్ అనేది. డ్రాప్అవుట్ సెట్ కాదు, బట్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఫాలో అయినా దానిలో డ్రాప్అవుట్ లేకుండే, ఇప్పుడు డ్రాప్అవుట్ యాడ్ అయిందనమాట. సో ఇప్పుడైతే నా కండిషన్ కూడా అట్లా బాగుంది కాబట్టి ఇంకా వీడియోస్లలో ఇంకా మంచిగా కనిపిస్తున్నా. సో ఏం లేదు, మనకున్న ఫ్యాట్ పర్సెంటేజ్ డ్రాప్ అవుతుంది, ఆ ఉన్న మజిల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫ్యాట్ లాస్ స్టేజ్లో మనం మజిల్ బిల్డ్ చేయట్లేదు. సో మనము వెయిట్ డ్రాప్ అవుతుంది కొద్ది, దానిలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ డ్రాప్ అవుతుంది, మజిల్ మాస్ కూడా డ్రాప్ అయి ఉంటుంది ఆబ్వియస్లీ, కానీ
చాలా తక్కువ డ్రాప్ అవుతుంది, ఎందుకంటే మనము మెల్లిమెల్లిగా డ్రాప్ అవుతున్నాం అన్నమాట. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫ్యాట్ లాస్ స్టేజ్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎనర్జీ ఉండాలి అండ్ ఇంత షెడ్డెడ్ ఉండాల్సిన అవసరం లేదు. లిటరలీ నాకే నచ్చదు అనమాట. ఇప్పుడు కాంపిటీషన్కి వెళ్ళాలి కాబట్టి నేను ఈ కండిషన్లోకి వస్తున్నా. బట్ మనకు అరౌండ్ ఒక 12 to 15% బాడీ ఫ్యాట్ ఉన్న దగ్గర మనం ఉన్నామంటే మనకు యాప్ విజిబిలిటీ మంచిగా ఉంటుంది. అండ్ అది కాకుండా మన బెస్ట్ ఫిజిక్ మంచిగా కనిపిస్తుంది అనమాట. ఆ ఫిజిక్ మంచిగా ఉంటుంది, చీక్స్ కూడా మంచిగా ఉంటాయి. సో అది. అండ్ ఈ వేరియేషన్స్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుందాము. అండ్ షోల్డర్కి వచ్చేసి నేను లాటరల్ రైజ్ డంబుల్తో చేయొచ్చు అండ్ కేబుల్తో చేయొచ్చు అనమాట. నేను కేబుల్తో పర్ఫామ్ చేసిన. కేబుల్తో కొంచెం ఎఫెక్టివ్ అనిపిస్తుంది నాకు కంపేర్ టు డంబుల్. కానీ డిపెండ్స్, ఇక కేబుల్ మిషన్ దొరకకపోతే కంపల్సరీ డంబుల్కి వెళ్ళిపోతా. సో మ్యాక్సిమం మనం బేసిక్స్ మర్చిపోతుంటాం. నాకు దీనిలో లైక్ నేను నేర్చుకున్నది ఏంది అని అంటే బేసిక్స్ స్టిక్ ఆన్ అయి ఉండాలి. సో బేసిక్స్కి కంపల్సరీ. సో ఇప్పుడు నేను డంబుల్ కర్ల్స్ చేస్తున్నా. సో ఇది నాకు ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ అనిపిస్తుంది. అండ్ దీంతోపాటు ఇంక్లైన్ బెంచ్ డంబుల్ కర్ల్స్ కూడా చేయొచ్చు. సో అది ఇంకా ఎఫెక్టివ్ అనిపిస్తుంది. కానీ నాకు ఇది చేసేటప్పుడు ఎందుకో కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే అంత నాకు ఎఫెక్ట్ పడుతున్నట్టు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో కొంచెం ఆ టెక్నిక్ నేర్చుకోవాలి. అండ్ ఇంకోటి, ప్రతి ఒక్కరికి ఆ రేంజ్ ఆఫ్ మోషన్ కానీ అంతే ఉంటుందని కాదు. అంటే మీరు చేసేది ఏదైతే ఉంటుందో, సో మీకు హాఫ్ రేంజ్ ఆఫ్ మోషన్లో హాఫ్ రెప్స్లో కూడా మీకు మజిల్ ట్రైన్ అవుతుంది కొంతమందికి. సో కొంతమంది సగమే చేయగలుగుతారు, సో కొంతమంది ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ చేయగలుగుతారు. దీనిలో 2 రకాల స్టడీస్ ఉంటాయి. అంటే మీరు హాఫ్ రేంజ్ ఆఫ్ మోషన్ చేసే వాళ్ళు కొంతమంది, సో అట్లుంటుంది. కొంతమంది ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్, కొంతమంది మొబిలిటీ వేరే ఉంటుంది. సో పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటాయి అనమాట. అదే మీరు ఇంటూ ఓన్లీ ఫిట్నెస్, అంటే నేను కొంచెం లైక్ వెయిట్ లాస్ కావాలి లేకపోతే బేసిక్ ఫిజిక్ బిల్డ్ చేసుకోవాలన్నప్పుడు మీ డైట్ని కానీ మీ వర్కౌట్ని కానీ కాంప్లికేట్ చేసుకోవద్దు. హెల్దీ పెట్టుకోవాలి, క్లీన్ పెట్టుకోవాలి. వర్కౌట్ కూడా ఒక 45 minutes సరిపోతుంది అనమాట. ఐ హోప్ ఈ కాంపిటీషన్ తర్వాత చూస్తాను. దాని తర్వాత కంప్లీట్ మీకు జస్ట్ ఫిట్నెస్ గురించి, ఇప్పుడు ఈ బాడీ బిల్డింగ్ స్టఫ్ పక్కకు పెట్టేసి మ్యాక్సిమం ఫిట్నెస్ గురించి ఫోకస్ చేసేటట్టు, సో అదంతా ఆ కంటెంట్ రాబోతుంది అనమాట. సో మన కాంపిటీషన్కి అయితే కండిషన్ రెడీ అవుతుంది. సో ఇప్పుడు మీకు కండిషన్ చూపిస్తాను. Let me show you. Let me show you. Look. మన వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నా బాడీ కండిషన్ కూడా ఎట్లుందో కంపల్సరీ కమెంట్ చేయండి. అండ్ కొంచెం నాకు పోజింగ్లో ఆ ఫ్లో బెటర్ అయింది, ఇంతకుముందు కన్నా 50% బెటర్ అయిపోయింది. కానీ అక్కడ నాకు వచ్చే ఇష్యూ వచ్చేసి నేను యాబ్స్ అండ్ ఆబ్లిక్స్ ఒకటేసారి ఫ్లెక్స్ చేయలేకపోతున్నా. యాబ్స్ అండ్ ఆబ్లిక్స్ సపరేట్గా ఫ్లెక్స్ చేస్తే చాలా బెటర్గా కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. కానీ అవి రెండు ఒకటేసారి ఫ్లెక్స్ చేయలేకపోతున్నా. సో దానిపైన వర్క్ చేయాలి. నేను కాంపిటీషన్కి చాలా దగ్గరలో ఉన్నాం మనము. ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ సింగిల్ మీల్, ఎవ్రీ సింగిల్ కార్డియో వాక్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో మనకున్న వాక్ని కంపల్సరీ 2.5 hour వాక్ ఉంది, అది పెరగదు. మ్యాక్సిమం అయితే 3 hours అవుతుండొచ్చు, అది కూడా కాంపిటీషన్ కన్నా కొంచెం ముందు అవుతుండొచ్చు. సో దానిపైన ఫోకస్ చేసుకోవాలి. నా బాడీ కండిషన్ అయితే మంచిగానే చేంజ్ అవుతుంది అనమాట. అంటే మనం అనుకున్న విధంగానే చేంజ్ అవుతుంది. అండ్ ఆ స్నీకర్ వచ్చిన హైప్లోనే వర్కౌట్ మంచిగా అంటే ఇక దుమారైనట్టు చేసేసినాం. పంప్ కూడా అంతే వచ్చింది. సో ఈరోజు ప్రీ వర్కౌట్ తీసుకుందాం అనుకున్న సప్లిమెంట్, కానీ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ అయిపోయింది నా దగ్గర. సో అందుకే తీసుకోలేకపోయినా. అండ్ ఇంకోటి, రీసెంట్గా నేను ఈ జిమ్ బ్యాగ్ క్యారీ చేస్తున్నా. ఇంతకుముందు అంతేం సామాన్లు ఉండకుండా, కానీ ఇప్పుడు చాలా సామాన్లు ఉన్నాయన్నమాట. సో ఇఫ్ మీకు కావాలి జిమ్ బ్యాగ్ సపరేట్ ఏదైనా వీడియో అంటే కంపల్సరీ సపరేట్ వీడియోలో చెప్తా ఏది తీసుకుంటున్నా, ఎందుకు తీసుకుంటున్నా, ఎందుకు ఉన్నాయి జిమ్ బ్యాగ్లో అనేది. సో చాలా యాడ్ అయినాయి జిమ్ బ్యాగ్లో, ఇంతకుముందు అంత సామాన్లు ఉండకుండే. సో అది. అండ్ ఇంకోటి తెలిసిందే కదా, ఈ ప్రెప్లో ఎనర్జీ కొంచెం లో ఉంటుంది. అండ్ అర్థం చేసుకోవాలి మీరు అంతే. అంటే ఎందుకు చాలామంది బల్క్ చేయమంటున్నారు, ఇది కాంపిటీషన్ స్టేజ్ ఎక్కే ముందు బల్క్ చేయరు. సో ఆ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి మనం. సో ఆ బేసిక్స్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ మనం మన జర్నీని కంటిన్యూ చేసుకోవాలి. అన్న నువ్వు మస్తు బక్కగా కనిపిస్తున్నావు, ఇంతకుముందు మంచిగా కనిపించినావు, సో బల్క్లోనే ఉండు, నువ్వు మంచిగా కనిపిస్తావు అంటారు. నాకు కూడా బల్క్లోనే ఉండాలని ఉంటుంది. కానీ స్టేజ్ ఎక్కిన తర్వాత ఆ బల్క్ బాడీ చూపిస్తే వాడు పక్కకు పో అంటాడు.
మనకు కావాల్సింది మంచి కండిషన్ కావాలి. ఇప్పుడు మనకు మంచి మెడల్ రావాలి, మెరిట్ రావాలంటే కంపల్సరీ కావాలి కదా. సో మ్యాక్సిమం అయిపోతుంది నాది, ఇంకో 15 డేస్లో అయిపోతుంది. ఒక 10 డేస్ 15 డేస్ కాంపిటీషన్ కానీ 10 డేస్ ముందు మన కండిషన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకోటి చాలామంది హైదరాబాద్లో ఎక్కడ జరుగుతుంది అని అడుగుతున్నారు కాంపిటీషన్ గురించి. అది వచ్చేసి శంషాబాద్లో జరుగుతుంది. సో 17th ఆగస్ట్ 17th రోజు, ఆగస్ట్ 16th రోజు అథ్లెట్ మీట్ ఉంటుంది అనమాట. సో అది నేను అప్డేట్ చేస్తా, అది ఎక్కడ ఉంటుంది అనేది కూడా అప్డేట్ చేస్తా. కాంపిటీషన్ రోజు ఒకరోజు ముందు కూడా అందరు అథ్లెట్స్ కలుస్తాం అనమాట. సో ట్రంక్ నెంబర్స్ అవన్నీ ఇస్తారు. అది దాని గురించి మాట్లాడదాం తర్వాత, క్లియర్గా మాట్లాడతా. ఇంకోటి నెక్స్ట్ నేను ఇప్పుడు ఈ డబ్బులు కట్టాలి ఐసీఎన్కి. మన పోర్టల్లో వెళ్ళి నేను రిజిస్టర్ ప్రీమియం మెంబర్ కావాలి అండ్ ఒక్కొక్క కేటగిరీకి డబ్బులు కట్టాలి. దాని గురించి కూడా వీడియో సపరేట్ తీసేది ఉంది. సో కంపల్సరీ అది కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఎవరైతే కాంపిటీషన్ ఆడతారో. ఎవరైతే నాట్ ఇంటూ కాంపిటీషన్ జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చి చూడండి. ఆ విజువల్స్ కూడా మ్యాటర్స్ అన్నమాట. అంటే ఎప్పుడు మన లైఫ్ ఒక విధంగా వెళ్తూ ఉంటుంది కదా. సో ఇది కూడా ఒక కొత్త ధనంలా ఉంటుంది మీరు చూస్తే. ఇప్పుడు మన బైక్ రైడ్స్ చూస్తాము అండ్ ఇంకా సంథింగ్ గేమ్స్ చూస్తూ ఉంటాము, అట్లా సో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ నుంచే పుట్టుకొచ్చి నేను ఆడిన ఈ కాంపిటీషన్ అన్నమాట. ఇది ఈ ఇయర్లో ఇది ఒక్కటే అని కాదు, నేను ఇంకొక వేరే కాంపిటీషన్స్ ప్లాన్ చేస్తున్నా. అది సక్సెస్ అవుతుందో కాదో అది సెకండరీ. ఈ కాంపిటీషన్ పైన డిపెండ్ అయి ఉందన్నమాట. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో ఇది గాయ్స్ వీడియో, హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. కంపల్సరీ ఇంకా ఇట్లాంటి వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కాంపిటీషన్ అయ్యే వరకు మీకు వ్లాగ్ల కొరతనే ఉండదు, అన్ని వ్లాగ్లు వస్తాయి. కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి. ఈ స్టఫ్ ఎవరికైతే నచ్చుతుందో. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, ఇంకా తొందరలో వస్తుంది, ఒక 2-3 రోజుల్లో. అల్టిల్ బాయ్, లవ్ యూ ఆల్.